నా పేరు సాగర్ అండి. మాది కోనంగి ఏలూరు నియోజకవర్గం అండి. ఈసారి మేమందరం కొత్త నాయకత్వాన్ని, మార్పుని కోరుకుంటున్నామండి. ఆ మార్పు అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అవుతుందని మా యువత అంతా కోరుకుంటున్నాం. దేశంలోనే అత్యంత ప్రధానమైన బలం యువత. ఆ యువత అంతా పవన్ కళ్యాణ్ గారు వెనుకుంది. అలాగే ఆయన పెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయండి. రేషన్ తీసేసి 2500 నుంచి 3500 మహిళల అకౌంట్లో వేయడం అనడం చాలా ఆనందకరమైన విషయం. ఈ పథకం ఆయన గెలిపిస్తుందని నేను కోరుకుంటున్నాను. 2019లో మనం కొత్త నాయకుడిని చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చూద్దాం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టే కానీ, అమరావతి అభివృద్ధి కానీ, ప్రజలకు అనేకమైన ఇళ్లను ఎన్టీఆర్ గృహాలు నిర్మాణం చేసి ప్రజలకు చేయూతనిస్తూ డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తూ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలను చేయూతనిస్తూ, అదేవిధంగా పెన్షన్లు 10 రెట్లు పెంచి ఆయన అన్న మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్కు పెద్ద కొడుకుగా నిలుస్తూ ఈ రోజున ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష ప్రజల గురించి చేస్తున్నారని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. 2019 సంవత్సరంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే అధికారం చేపడతారని ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. నా పేరు విజయ్ శ్రీనివాస్ అండి. జనసేన పార్టీ అభివృద్ధి కోరే వాళ్ళు నేను ఒకడినే. 2019లో సీఎంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 100% సీఎం అయ్యే అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జనబాట కార్యక్రమంగా మేము ఇంటింటికి తిరిగి చేసి ఇంటింటి ప్రతి ఆడబడుచుని, ప్రతి అన్నదమ్ముడిని అడిగితే వాళ్ళు ఇన్నాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, రెండో పార్టీ రాకూడదని జనం అపోహపడుతున్నారు. మూడో పార్టీ కొత్త పార్టీగా, పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. దీనికి 100% 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తథ్యం. జై జనసేన. నా పేరు రిత్వి అండి. మాది దెందులూరు నియోజకవర్గం. 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక ఓట్ల మెజారిటీతో, అత్యధిక స్థానాలతో జనసేన పార్టీని నిర్మించబోతున్నారు. ఆ నిర్మించబోతున్నారు కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మనకి అవినీతి రహిత పాలన కావాలి, ట్రాన్స్పరెన్సీ పాలన కావాలి, కులరహిత పాలన కావాలి. ఇవన్నీ అందించాలంటే ఓన్లీ జనసేన ప్రభుత్వం వల్లనే సాధ్యమవుద్ది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పొజిషన్లో కూడా ఏ పార్టీ చేయలేదు. మన జనసేన ప్రభుత్వం ఒకటే చేయగలదు. ఎందుకంటే నిధులు లేని టైంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రస్తుతానికి. ప్రత్యేక హోదా రావాలన్నా జనసేన పార్టీయే కావాలి. సో 2019 ఎలక్షన్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన. ఏమైతే బాగుంటుంది అంటే మేము చెప్తాం, మేము స్టూడెంట్స్, కానీ మాకు మాత్రం చంద్రబాబు నాయుడు కాకుండా జగన్ వచ్చినా పవన్ వచ్చినా పర్లేదు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చాం, ఆయన పోలవరం అయ్యి అంటున్నాడు, కానీ పల్లెటూరులో ఉన్న ప్రజల్ని, సిటీలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన చూసుకుంటలేదు. పోయిన జగన్ అంటారా, జగన్ అంటే పోయినసారి ఆయనకి ఏమైనా రాలేదు. ఆయన తండ్రి గారు ఉన్నప్పుడు బాగున్నది. ఆయన తండ్రి గారు కానీ ఈయన కూడా ఏమైనా చేస్తారని మా ఆశగా ఉంది జగన్ గారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయనకున్న క్రేజ్ని బట్టి ఆయన వస్తారనుకుంటున్నారు జనం. మరి ఆయన వస్తాడో, జగన్ వస్తాడో, చంద్రబాబు నాయుడు గారు వస్తారో మాకు తెలియదు కదా. నా ప్రకారం అయితే జగన్ వస్తే బాగుంటుంది. అది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పర్వాలేదు, అన్నీ అభివృద్ధిగా చేస్తారని. అది అదే అంటే ఇప్పుడు వరకు ఏం చేశాడని పనులు, అభివృద్ధిలో రోడ్లని, మంచి చెడ్డని అన్నీ బాగానే చేసుకొచ్చారు. అది ప్రజలు మనం ఒక్కళ్ళు అంటాం సరిపోం కదా, ప్రజలందరూ కూడా ఇది చేయాలి కదా. అది ప్రీవియస్ టైం వచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఈ సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తే మనకు కొంచెం ఉపయోగం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా డెవలప్ చేశారు, అమరావతి కానీ ఇవన్నీ డ్యాములు సగం చాలా వరకు అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఈయనే వస్తే మిగతా అన్నీ కంప్లీట్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొన్ని టెస్టులు అవి చేయించుకుంటాం, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలు అంటారు. సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు, చెప్పలేము.
ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి, ఎవరైనా మెజారిటీ రావచ్చు. పాత వాళ్ళే వస్తేనే కొంచెం బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. 2019 సీఎం చంద్రబాబు నాయుడు గారని ఆశిస్తున్నాను. చంద్రబాబు గారు ఎందుకంటే విజయనగర నాయకుడు అండి, తెలివిగలవాడు విజయనగర నాయకుడు. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో చంద్రబాబు. ఏమంటే అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు, దానివల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పట్టిసీమ ఆయన చేసినట్లు ప్రధానమైంది. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని మాత్రం ఎండిపోయి కృష్ణా డెల్టానికి మాత్రం జీవం పోసాడు ఆయన. అటువంటి విజయనగర నాయకుడికి తప్పకుండా ఓటేయాలండి. చంద్రబాబు గారు అనండి, 150+ సీట్లతో చంద్రబాబు గారు వస్తారని నమ్మకం ఉంది. నా పేరు రాజ్ కుమార్ అండి. మనం 2019లో మన ఆంధ్రప్రదేశ్కి ఒక అవినీతి రహిత పాలన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్న ప్రజలు మొన్నటి వరకు ఉన్న మిగతా ప్రభుత్వాలను చూసి విసిగిపోయి ఇప్పుడు మంచి ట్రాన్స్పరెన్సీ అంటే ఒక జవాబుదారీతత్వం గల ప్రభుత్వాన్ని కోరుకున్న ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ ఒక తృతీయ ఫ్రంట్ కింద కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లే ఇవన్నీ సాధ్యం అవుతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నాడు. సామాన్యమైన పేద ప్రజలకి కానీ అలాగే మధ్యతర అన్ని వర్గాల వాళ్ళకి సమానమైన పరిపాలన అందిస్తాకి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ ప్రపంచంలో ఉన్న 2 శక్తుల్లో యువశక్తి ఒకటి అన్ని మెయిన్. ఆ యువశక్తి అంతా పవన్ కళ్యాణ్ని మేలుకొలిపి తను వెనకాల ఉండి తను ఒక పదవి సాధిస్తే యువతకి కానీ పేదవాళ్ళకి కానీ ప్రతి వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా అందుతాయని పవన్ కళ్యాణ్ ప్రతి పేదవాడు భావిస్తూ వల్ల పవన్ కళ్యాణ్ సీఎం అవుతే బాగుంటుందని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి మన ఏలూరు వర్గ నిదర్శనం. ఇక్కడ ప్రతి జన సైనికుడు తన వెళ్ళి జనబాట చేసుకుని తన అభిప్రాయాలు సేకరించారు. బోలంతా నిశ్శబ్ద ఓటింగ్ ఉంది ఏలూరులో. అదంతా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏలూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి చెందుద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రతి ప్రాంతవారు ఒక ధ్యేయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం చేసి తనకి సామాన్యమైన ఓటి అందాలని చూసుకుంటున్నారండి. ఇది పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని ఒక సామాన్యమైన కోరిక అండి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.